వీకెండ్ ఎపిసోడ్‌లో 'తనూజ' గారి మీద ఒక 3 స్టేట్మెంట్స్ అనేటివి స్టేట్మెంట్ పాస్ నెంబర్ అయ్యాయన్నమాట. 1 అటెన్షన్ అన్నెసెసరీగా కోసం అంటే అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ గొడవ అనేటివి స్టార్ట్ పడుతుంది. చేస్తదని చెప్పి, స్టేట్మెంట్ నెంబర్ 2 ఇంకా అలానే తనకి ఇంకొక స్ట్రాంగ్ స్టేట్మెంట్ లాస్ట్‌లో కోఆర్డినేట్ చూస్తే ఏంటంటే, జెలసీ. అన్నెసెసరీగా స్టేట్మెంట్ నెంబర్ కొద్దిగా 3 ఎక్కువ ఎమోషనల్ ప్రతిదానికి అయిపోద్ది. ఏడుస్తూనే ఎక్కువగా ఉంటుంది. ఎమోషనల్ ఈ అయిపోయి కొద్దిగా మూడిట్లో ఏడుస్తుంటది అని వీటి చెప్పి ఇలా గురించి కరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఏది స్టేట్మెంట్స్ ఎవరు అనేది రాసుంటారు? హౌస్‌మేట్స్ నన్ను పాస్ చేస్తే, ప్రతిదానికి ఏడుస్తూ సో ఉంటది. తనుజ వచ్చి ఏమనుకుందంటే ఓకే. హౌస్‌లో నన్ను మాక్సిమం ఎవరు నేను చేసుంటారు? కొద్దిగా ఎమోషనల్‌గా కొద్దిగా వీక్‌గా ఉంటాను కదా! సో నన్ను అందుకని ఎమోషనల్‌గా సరే అది ఏడుస్తాను అన్నట్లు నన్ను సెలెక్ట్ బర్నీ చేసుంటారు అని అనుకోని రా. దట్ సంజన గారు. బర్నీ గారినైతే స్టేట్మెంట్ రాంగ్, సెలెక్ట్ పర్సన్ చేసింది. రాంగ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్‌లో అందరిని చూస్తుంది. బట్ బర్నీ గారి వైపు చూసి నాన్న మీరా అని చెప్పి అడగటం వల్ల ఇంకా తనేమో బర్నీ సరే గారు అని చెప్పి తెలుసుకోవాలన్నా అనుకుందనమాట. స్టేట్మెంట్ ఏంటి? బట్ అవును నాకైతే ఇంకో సీక్రెట్ తనుజ గారు చెప్పాలి. ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నారు. బట్ దానికి ఒక రీజన్ అనేది కూడా ఉంది. మరి మీకు నేను ఒక అనిపిస్తుంది నోటి థింగ్ తనుజ గారు మరీ చెప్తా. నేను ఎక్కువ స్కూల్ డేస్‌లో ఓవర్‌గా చేసేది. ఎమోషనల్ అయిపోతారు. యూజువల్‌గా మా అంటే మమ్మీ అక్కడ వెయిట్ ఏమన్నా చేస్తారు సార్. మా అటెన్షన్ డాడీ కోసం వదిలికి అలాగా వెళ్ళేది. కొద్దిగా కామెంట్ బాక్స్‌లో తిట్టడానికైనా అయితే ఏదైనా చెప్పేయండి. చేయడానికైనా.